హలో ఫ్రెండ్స్, నేను మీ అనుష అండ్ మా మై టూ బటర్ఫ్లైస్ ఛానల్కి మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండి. ఇక్కడ మనం సరదాగా నేర్చుకుంటాం, నవ్వుకుంటాం, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుంటాం. ఇంకా ఆలస్యం ఎందుకు? సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా టూ బటర్ఫ్లైస్ ఫ్యామిలీలో చేరండి. ఈరోజు మనం ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో మరింత అప్రమత్తంగా ఉండాలి అనే ఆసక్తికరమైన ఫ్రెండ్షిప్ కథను చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో ఏం జరుగుతుందో చూసేద్దామా? పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి. ఆ అడవిలో ఒక కాకి, లేడీ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఏ తోటలోనైనా మొక్కజొన్న కండిలు దొరికితే లేడీ కాకికి ఇచ్చేది. కాకి ఏ గ్రామంలోనైనా మంచి తినుబండారాలు దొరికితే లేడికి తెచ్చిపెట్టేది. ఈ విధంగా ఆ రెండూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి మంచి చెడులు మరొకరికి చెప్పుకొనుచు అన్యోన్యంగా జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే నక్క కూడా జీవిస్తున్నది. ఒకనాడు బాగా అందంగా ఉన్న ఆ లేడిని చూచి ఎలాగైనా దానిని చంపి తినాలనే కోరిక నక్కకు కలిగింది. అందుకని ఒక ఎత్తు వేసింది. మేతమేసే లేడి వద్దకు వెళ్ళి, నమస్కారం లేడి బావగారు, నేను ఈ అడవిలో ఒక మూల ఉండేదాన్ని. అక్కడ క్రూర జంతువుల బాధ పడలేక ఇటు వచ్చాను. వచ్చి రావడంతోనే మీరు నాకు కనిపించారు. నీతో స్నేహం చెయ్యాలనే కోరిక కలిగింది. నీకీ చోటు బాగా తెలుసు కదా. ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం అని ఇంకా ఎన్నో మాయమాటలు చెప్పింది. లేడీ నక్క మాటలు నమ్మింది. ఆపదలో ఉండి శరణు వేడి స్నేహం కోరి వచ్చిన తోటి జంతువుని ఆదరించటం కనీస ధర్మం అని భావించినది. నక్కతో స్నేహం చేయతలచి, నక్కబావా, నాకొక కాకి స్నేహితుడున్నాడు. మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాము. నీవు కూడా మాతో పాటు ఉందువుగాని మా ఇంటికి వెళ్దాం రా అని దానిని వెంటబెట్టుకొని కాకి వద్దకు వచ్చి దానికి నక్క విషయమంతా చెప్పినది. కాకి జింకతో, మిత్రమా, మంచి చెడు ఆలోచించక కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహం చేయరాదు. ఇది జిత్తులమారి నక్క, పైగా మాంసాహారి కూడా. దాని గుణగణాలు మనకి తెలియవు. అలాంటి వారి స్నేహం మంచిది కాదు. వారి వారి గుణగణములు తెలియక ఎవరిని పడితే వారిని దరికి చేరనిస్తే పిల్లి మాటలు నమ్మి చీరదీసి చివరకు ప్రాణములు పోయిన గ్రద్దలాగా అవుతుంది. ఆ కథ చెప్తాను, ఆలకించు అంటూ ఆ కథ చెప్పసాగింది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మరో కథ ఇంకో రోజు చెప్పుకుందాం. బై బాయ్, టాటా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.